ఇక రాష్ట్ర వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు నేతలు. జిల్లాల్లో జరిగిన అనేక కార్యక్రమాల్లో మంత్రులు పాల్గొన్నారు. జగ్జీవన్ రావు చూపించిన మార్గంలోనే రాష్ట్ర ప్రభుత్వం దళిత సంక్షేమానికి చర్యలు తీసుకుంటోందని చెప్పారు. వరంగల్ జిల్లా హన్మకొండలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిలో పాల్గొన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ ఆదర్శంగా ప్రభుత్వం దళితుల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు కడియం. దేశవ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ గారి సేవలను స్మరించుకోవటానికి, వారికి నివాళులు అర్పించడానికి, వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవటానికి సమతా దివస్ పేరుతోనే మనం కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ వేదికలు దళితుల ఐక్యతను చాటి చెప్పే విధంగా ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఆ విధంగా వేదిక పైన తమ్ముళ్ళందరూ కూడా సహకరించాలి, వేదిక ముందున్న తమ్ముళ్ళందరూ కూడా ఆలోచించాలని చెప్పి మీ అందరూ కూడా కోరుకుంటూ కరీంనగర్ జిల్లాలో మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. పూలమాల వేసి నివాళులర్పించారు. బాబు జగ్జీవన్ రామ్ జీవితం భావితరాలకు ఆదర్శమన్నారు. అణగారిన వర్గాల సంక్షేమానికి కృషి చేసిన వ్యక్తి అన్నారు ఈటెల. బాబు జగ్జీవన్ రామ్ ఈ దేశ ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, టెలికమ్యూనికేషన్ మంత్రిగా అనేక గొప్ప గొప్ప పదవులు నిర్వహించినటువంటి మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్. దేశంలో అణగారిన వర్గాలకు బియ్యం పంపకాన్ని ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు ఇవాళ బాబు జగ్జీవన్ రామ్. బాబు జగ్జీవన్ రామ్ ఇవాళ ఈ దేశ ప్రజానికానికి ఒక గొప్ప స్ఫూర్తి. ఆదిలాబాద్ జిల్లాలో జగ్జీవన్ రామ్ 109వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ లో మంత్రి జోగురామన్న, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు మంత్రులు. ఇంజనీరింగ్ చేసినటువంటి దళిత వర్గాలు, గిరిజన వర్గాలకు కూడా మరి ఇలా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే వారికి ట్రైనింగ్ ఇచ్చి కూడా ఈరోజు ఇంజనీరింగ్ స్టూడెంట్ అందరికీ కూడా కాంట్రాక్టర్లుగాను, పారిశ్రామికవేత్తలుగాను చేయాలని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంటా ఉన్నారు. అందుకొరకే ఉద్దేశంతో నేను ఎందుకు చెప్తాను అంటే, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 80% మంది దళిత మరి బీసీ వెనుకబడిన తరగతుల వాళ్ళే ఉన్నారు. కాబట్టి అందుకొరకే దళితుల నిమ్న జాతుల కొరకు తప్పకుండా మరి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఆనాడు కృషి చేసి ఆ వర్గాలను నిజంగా అభివృద్ధి చేసిన రోజే మరి బాబు జగ్జీవన్ రామ్ గారికి ఆత్మశాంతి కూడా కలుగుతుందని చెప్పి కూడా నేను సందర్భంగా చేస్తాను. బాబు జగ్జీవన్ రామ్ సేవలు మరవలేనివన్నారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ఎంపీ కవిత. ప్రభుత్వం దళితుల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. దళితులకు 33 కోట్ల రూపాయల విలువైన భూమిని 300 మందికి పైగా పంపిణీ చేశామన్నారు మంత్రి పోచారం. తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాడినటువంటి వ్యక్తుల్లో బాబు జగ్జీవన్ రామ్ గారు ఒకరు. వారు జన్మదినాన్ని ఈరోజు 109వ జన్మదినాన్ని జరుపుకుంటున్నాం. వారు దళితులే కాకుండా ఈ దేశ ప్రజలకు అనేకమైనటువంటి సేవలు అందించినటువంటి వ్యక్తి. ఉప ప్రధానమంత్రిగా, లేబర్ మినిస్టర్గా, బహుశా అనుకుంటాం దేశంలోనే, ప్రపంచంలోనే ఎక్కువ కాలం పార్లమెంటరీ ఉన్నటువంటి ఏకైక వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ గారు. కాబట్టి వారికి ఈరోజు జన్మదినం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. వారికి దేశ ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున శ్రద్ధాంజలి ఘటిస్తా ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా గద్వాలలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి డీకే అరుణ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. నల్లగొండ జిల్లాలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని నివాళులర్పించారు.